వెల్కమ్ బ్యాక్ టు ట్రూత్ బాయ్స్ వ్లాగ్స్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మనని అందరూ ఒంటరి రోజు చేసారు. నేను ఒంటరిగా అయిపోయినా. మా పిల్లల్ని లడ్డు అనే పిల్లగాడు, వాడు కొంగ అనే పిల్లగాడు, మూలాలు అనే పిల్లగాడు నిన్న మొన్న వచ్చి వెళ్ళిపోయారు. ఒంటరి అయిపోయినా. నేను ఇన్ని రోజులు వీడియోలు రాకపోవడం కారణం వాళ్ళు వెళ్ళిపోయినందుకే. అసలు ఎంత మెంటల్ ఖరాబ్ అవుతుందంటే అంత మెంటల్గా మందుకు బానిస అయిపోయినా, తావడకు బానిస అయిపోయినా, సిగరెట్కి బానిస అయిపోయినా. అసలు ఏం చెప్పాలో ఏం చెప్పాలన్నా నాకు ఏడ్చేది ఒకటి తక్కువ. ఇప్పుడు నుంచి అయితే మీకు డైలీ ఫ్యామిలీ వీడియోస్ మిమ్మల్ని ఫుల్ నవ్విస్తుంటా. నిజం చెప్తున్నా, మంచి మంచి వీడియోలు. నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీతో అందరితో మంచి మంచి వీడియోలు చేసి నేను ముందుకు వస్తా. మీరు సపోర్ట్ చేయండి భయ్య, సరేనా? ఇప్పుడే మక్కింటి దిక్కుపోతున్నా. నాకైతే ఇంటికా ఉంటే మెంటల్ ఖరాబ్ అవుతుందని మక్కింటికి వెళ్ళిపోతున్నా ఇప్పుడే. ఏం అమ్మ వాళ్ళు వదిలేసిపోయేదానికి మక్క ఏందో చెప్తుందంట. ఏనండి, నువ్వు సొంతంగా చేసుకోవాల్సిన లడ్డు వాళ్ళు ఉన్నారని చెప్పి స్టార్ట్ చేసినావా ఏంటి యూట్యూబ్? నీ సొంతంగా చేయి. నీ భార్య నీ పిల్లలు అందరు ఉన్నారు కదా, అట్లా చేయి. మీరు ఎన్ని రోజులు అంటే తాగుకుంటూ తిరుగుతారు, ఎన్ని రోజులు అంటే ఇట్లా బాధపడుకుంటుంటావు. లడ్డు మొగలాలు ఉన్నారని బాధపడి చేసినావా? వాళ్ళు ఇంత సడన్ గా మోసం చేస్తారని అసలు ఊహించుకోలేదు. ఎప్పటికైనా అసలుకి అయితేలే తెలుసా, ఎంత చేద్దామన్నా ఆ ఊహల నుంచి బయటికి వెళ్తలేను. అసలుకి అయితలేదు. అసలుకి వాళ్ళు ఉన్నారని చెప్పి స్టార్ట్ చేయలేదు కదా నువ్వు. వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళే ఉండరు, వాళ్ళే పిల్లలు ఇంకా బయట మంది ఉన్నారో వాళ్ళతో చేసుకొని ఉంటుండు. ఎన్ని రోజులంటే ఇట్లా ఒంటరిగా ఉంటావు, తాగుకుంటా బయట తిరుగుకుంటా ఇంత బాధ ఎందుకు పడతావు? సొంతంగా చేసుకో వీడియోలు చేసుకుంటా. అదే చెప్తున్నా, రేపు నుంచి వచ్చే మాత్రం ఫ్యామిలీ వీడియోస్. మా అక్క ఉంటది, మా అల్లుండ్లు ఉంటారు, నా భార్య ఉంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మీకు. నిజం చెప్తున్నా, నేను ఎంత కష్టపడతా అంటే వీడియోల విషయంలో అంత కష్టపడతా. ఏం చేసినా నేను ఎంతో ఆఫీస్ పెట్టినా, మీకు తెలియదు ఇవన్నీ, కానీ ఆఫీస్ పెట్టి ఇంత కాడికి అవుతుందని అస్సలు ఊహించలేదు. బయటలో ఇప్పుడు 2-3 లక్షల అప్పు తీసుకొచ్చి పెట్టిన యూట్యూబ్ లో. ఏం చెప్పాలి చెప్పు? అసలు ఏం తట్టుకోవాలి, ఏందంటే చేయాలి? తట్టుకోకుండా చేసుకో సొంతంగా. బాధ పడకుండా. ఈ బాధలు ఎందుకు నీకు? బాధలంటే ₹1 భార్య పిల్లలందరూ అప్పు చేసి అవన్నీ బాధలు ఎందుకు? ఒక్క ముందు చేయలేరా? ఎన్ని రోజులు చేయలే నువ్వు మా దగ్గర అట్లా చేసుకోండి. ఎన్ని రోజులు అవుతారు? ఎవరైనా ఎక్కువ రోజులు ఎవ్వరు ఉండరు, వెళ్ళిపోతారు. తప్పు నీదేదో నువ్వు చేసుకో అంతే. ఇంకా ఎవరి మీద ధైర్యం పెట్టుకున్నాం అనుకో, మనం ముడ్డ ఊడ్చిపోతాం అని ఒక్కటి అర్థమైంది. ఇన్ని రోజులు మంద అవుతుంటే నీ అమ్మ ఏం బాధలరా నాయన. మంద అవుతుంటే ఇంకా తాగాలనిపిస్తుంది, కానీ మర్చిపోలేకపోతున్నా తెలుసా నేను చేసిన దానికి. బాధ ఉంటాయి, కొంచెమన్నా బాధలు ఉంటాయి, కానీ మర్చిపోనికి చాలా టైం పడుతుంది. ఎన్ని రోజులు టైం కదా చేసుకోవాలి, సొంతంగా చేసుకోవాలి. అదే మీ మర్దలు కూడా మస్తు బాధపడుతుంది. ఏంటిది ఇది, ఎందుకు ఇట్లా అయిపోతున్నావు, తాగుతున్నావు? సిగరెట్ అలవాటు లేనిది సిగరెట్ అలవాటు అని చేత నాకు అస్సలు ఏం చెప్పలేదు. నాకు అసలు మీ అమ్మ ఇప్పటి నుంచి అయితే ఇవన్నీ మానేస్తాయి. దీంట్లోకి మందు కింద అన్ని దూరం పెడతా. వీడియోలు అయితే కంటిన్యూ వచ్చేస్తాయి. వీడియోలు అయితే ఇప్పటి నుంచి అయితే ఆపను. ఏం జరిగినా ఏం కథ అయినా సరే పొద్దుగాల ఈవినింగ్ వీడియో, ప్రతి రోజు పొద్దుగాల ఒక వీడియో వస్తుంది. నిజంగా నేను మాట ఇస్తున్నా, నిజం చెప్తున్నా. నేను చెడు అలవాట్ల పోను ఇంకా ఇప్పటి నుంచి. చాలా మంది తిడుతున్నారు, అరే నువ్వు వాళ్ళు ఉండరానే స్టార్ట్ చేసినారు యూట్యూబ్, నువ్వు మొగోని కావారా అంటారు. నిజమే కదా. నేనైతే మొగోని. నేను ఏమైనా చేయగలుగుతా. బయటకు వెళ్తే వాళ్ళే ఉండరు, వాళ్ళే పెడతారు, వాళ్ళే తినాలి అని ఎప్పటికట్లా అనుకోకుండా నువ్వు కష్టపడు. నీ భార్య ఉండరు, పిల్లలు ఉండరు. నీకు కావాలంటే మా బావ వచ్చి, నీకు కావాలంటే మీ అల్లుల్లో తోలుకొని పోరా, చేసుకుని అల్లున్నతో తీసుకో అన్నందుకు. ఇప్పుడు ఏదో నిన్నటి వరకు వద్దనుకున్నాం మందు, ఈ రోజు నుంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ప్లీజ్ తోలుకో. హైలైట్ అవుతుంది. చాలా రోజులు పెట్టుకుంటే బాపిల్లలు ఉన్న రోజులు ఉంటే తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళకు కూడా పెద్దోళ్ళు అవుతుంది కదా. పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళ ఇష్టం రాక తొలియనే ఉండాలి కదా. అది పెద్దోళ్ళు ఏది
రాందనేది రాకతోనే ఉండుంటే నేను ఇంతగానో అప్పు చేసి ఇంతకాదు చేయాల్సిన అవసరం నాకు లేకపోతుండే తెలుసా, ఇంత బాధపడాల్సిన అవసరం లేకపోతుండే. నిన్నమో చూసినాగా హాస్పిటల్ పాలొకటి ఏంటిది చెప్పుకోదు ఎన్ని టెన్షన్లు తెలుసా. అంతగానో అప్పులు ఉన్నాక దగ్గర 4-5 లక్షలు అప్పు ఉన్నాక ఎట్లా టెన్షన్ ఎట్లుంటో చెప్పు, మీరే అర్థం చేసుకోండి. ఇంకా అందరూ నన్ను వదిలేసిన టెన్షన్ అయితే లేదు, ఎవ్వరు వదిలేసినా ఏం చేసినా వీడియోలు అయితే ఆపను. ఇప్పటి నుంచి అయితే ఫ్యామిలీ వీడియోస్ మాత్రం కంటిన్యూ వస్తాయి, డైలీ వస్తాయి చెప్తున్నా. ఒక ఇయర్సేది ఎక్కువ తక్కువ అన్నీ అనుభవించిన, అన్ని బాధలు అనుభవించిన. అసలు ఏంటిది ఇంత జరుగుతుందని అసలు ఊహించుకోలేదు. నన్ను ఎట్లయితే దెబ్బ కొట్టిరో వాళ్ళే అనుభవిస్తారు అంతగానం. దాని గురించి అయితే నేను అన్నాను, వాళ్ళంతగా వాళ్ళే అనుభవిస్తున్నారు. నేను చూస్తా కళ్ళారా చెప్తున్నా. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ మాత్రం కంటిన్యూ వస్తాయి. ఎవ్వరిని ఒకటి చెప్తున్నా భయ్యా, ఎవ్వరిని నమ్మొద్దు వీడియోల విషయంలో. ఏ విషయంలో సరే ఎవరు నన్ను నమ్మినామనుకో మొడ్డ గుడిపేస్తారు. ఎవ్వడు రాడు తెలుసా మన ఎమ్మటి. మనం ఎంతో మనం చూసుకోవాలి. ఎవ్వడు ఈడొస్తాడు ఆడొస్తాడు అనుకున్నామంటే మనం ముడ్డ కూర్చిపోతాం. నిజం చెప్తున్నా, నువ్వు టాలెంట్ ఉందా, నువ్వు కష్టపడు. అవతలోడు సపోర్ట్ తీసుకొని ఈడుండు నాకు ధైర్యం అనుకున్నావంటే ఇంకంతే, నీ జీవితం అయిపోయినంటే. నిజం చెప్తున్నా, నువ్వు ఒక్కని వెళ్ళి లేస్తే అవతలను సపోర్ట్ తీసుకొని లేవకు ప్లీజ్. నాకు అనుభవం అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ప్లీజ్ మరీ చెప్తున్నా, మీరైతే ఎవ్వరిని సపోర్ట్ తీసుకోకండి. ఇంకా వీడియో ఇంతే, రేపటి నుంచి వచ్చే వీడియోస్ మాత్రం కంటిన్యూ వస్తాయి. ఇంకా వీడియోస్ ఫ్యామిలీ వీడియోస్ మిమ్మల్ని మాత్రం ఫుల్ నవ్విస్తామని నేను మనస్ఫూర్తి అనుకుంటున్నా. ఫుల్ నవ్విస్తాం మేము, నేను చెప్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.